హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పేర్లేన్ ఛానల్. ఈరోజు చేసే ఐటెం ఏంటంటే చికెన్ కర్రీ. ఈ ప్రాసెస్ ఎలా ఏంటో మీరు చూడండి. మేమైతే ఈ ప్రాసెస్లో చేసాము. మీరు ఎలా చేస్తారో మాకు కమెంట్లో చెప్పండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మా పిల్లలకైతే తెగ నచ్చేసింది. సో మళ్ళీ ఇలాగే చేద్దాం అనుకున్నాం. బాగా సెట్ అయింది కాబట్టి మీకు వీడియో చేసి చూపిస్తాం ఏమేం కావాలి ఏంటి అన్నది. చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయ్యి ఎంతో బాగా నచ్చిందంట, వాళ్ళకి చాలా బాగుంది అన్నారు. సో మీరు కూడా కంపల్సరీగా నా కమెంట్లో చెప్పండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. దీనికి 1 kg చికెన్ తీసుకున్నాం. అది శుభ్రం కడిగేసి బాగా పెట్టుకోవాలి. దానికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, గరం మసాలా, కారం, ఆనియన్స్, పప్పు నూనె అంటారు దాన్ని. మేమైతే ఈ కంపెనీ వాడుతున్నాం, ఇందునం. ఇది చాలా బాగుంటుంది. వేరుశనగ నూనె అయితే ఇంకా బాగుంటుంది అంటున్నారు చికెన్ కర్రీకి. అది నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. ఈసారి అయితే మేము ఇదే వేసుకున్నాం. ఎప్పుడు ఇదే వాడతాం ఎక్కువ నాన్ వెజ్కి. సో కారం అయితే 3 స్పూన్స్ వేసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి మేము 3 యూజ్ చేస్తున్నాం. మీరు పెద్దవాళ్ళు అది ఉంటే 4 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు 1 kgకి. సాల్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. ఇప్పుడు అందరూ తగ్గిస్తున్నారు కాబట్టి అది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మాకైతే 2 పట్టినాయి. తర్వాత గరం మసాలా అయితే 3 వేసాం. మీరు 4 వేసుకోండి, మాకు 3 సరిపోతాయి. ఇవన్నీ వేసి అల్లం పేస్ట్ 1.5 స్పూన్స్ సరిపోతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ మ్యాగ్నేట్ చేయడానికి. కర్రీ చేసినప్పుడు మళ్ళీ గరం మసాలా కొంచెం, అల్లం పేస్ట్ కొంచెం మళ్ళీ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుని బాగా కలపాలి. ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే మనం వేసినవన్నీ ముక్కకి బాగా పడుతుంది అన్నమాట. చూడండి అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఒక 4 స్పూన్స్ దాకా వేసుకోండి, మాకు 3 సరిపోతాయి. ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ కోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక చెప్పాను కదా, ఇందులో కూడా కొంచెం అల్లం పేస్ట్, గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ ఇందాక కూడా వేసాం, ఇక్కడ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పడితే త్వరగా కుక్ అవుతాయి. సో ముందుగా మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే వేసేసాం. అది బాగా గరిటతో తిప్పుకోవాలి. అది బాగా మగ్గుతుంది. చూడండి దగ్గరికి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనం విజిల్ అయితే పెట్టేసుకోవాలి. 1 విజిల్ అయితే సరిపోతుంది. విజిల్ అయిపోయిన తర్వాత కుక్ అయిందో లేదో చూసి వాటర్గా ఉంటే దగ్గరికి ఎగరబెట్టుకుని ఇలా చేసుకుని సర్వ్ చేసుకుని తినేయడమే.